విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను నేర్పుతూ 10 సంవత్సరాలుగా చక్కటి విద్యాబోధ అందిస్తున్న జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో ప్రాంగణంలో సురేష్ నగర్లో గల జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ సుశీల అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, మెడ్కోర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ ఆంజనేయ స్వామి విశిష్ట అతిథిగాను, చేయూత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మొండి రవికుమార్, పున్నమరాజు రాజేశ్వరి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్ స్కూల్ నివేదికను సమర్పించారు. స్కూల్ కరెస్పాండెంట్ సుశీల మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ప్రోత్సాహంతోనే అనేక కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి స్కూల్ను ముందుకు తీసుకువెళ్తున్నానని అన్నారు. ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను నేర్పుతున్న యాజమాన్యాన్ని అభినందించారు. విశిష్ట అతిథి ఆంజనేయ స్వామి మాట్లాడుతూ జాయ్ స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ అతిథి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, టైక్వాండో డెమాన్స్ట్రేషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్, ట్రోఫీలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన వారిని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. స్కూల్కి వచ్చిన తర్వాత అకాడమిక్ బుక్స్లో ఏంటంటే ఉన్నదో అవన్నీ కూడా టీచర్స్ చూసుకుంటారు. అలాగే వాళ్ళకి మారల్ వాల్యూస్ నేర్పించాల్సింది అలాంటివన్నీ కూడా టీచర్స్ చూసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్నది అది మీకు తెలియజేస్తారు. అదోతుల పేరెంట్స్ నేను మీతోనే మాట్లాడడానికి వచ్చాను ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ తెలియజేస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మార్క్స్ ఒకటే అచీవ్మెంట్ కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అంటే 100కి 100 వచ్చాయి, 100కి 90 వచ్చాయి, 80 వచ్చాయి అనేది ఎప్పుడు మీరు దాన్ని కన్సిడర్ చేయొద్దు. పిల్లలు చురుగ్గా ఉన్నారా లేదా, తల్లిదండ్రులు చెప్పింది వింటున్నారా లేదా, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు వాళ్ళ లైఫ్లో అంటే నిజ జీవితంలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటన్నది దాని మీద దృష్టి పెట్టాలి మీరు. నాకేమీ 100% మార్క్స్ రాలేదండి, అలాగని 90, 80 కూడా కాదు. అండ్ జస్ట్ 71, 72% మార్క్స్ స్కోర్ చేస్తున్నాను నేను కూడా. సో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మార్క్స్ అన్నది కాదు. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 10వ వార్షికోత్సవానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలాగే ఈ వేదిక మీద ఉన్న సేవామూర్తులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ముఖ్యంగా ఇందాక మేడం గారు చెప్పినట్లు ఇక్కడ డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. కానీ అందరి లక్ష్యం ఏంటంటే సమాజానికి మా వంతుగా ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అలాగే మీ మధ్యలో కూడా ఉన్నారు. మరి ఇందాక మేడం పిలిచినప్పుడు చాలామంది పేరెంట్స్ ముందుకి రాకపోవడానికి మరి ఎందుకో తెలియదు, కానీ మీరు ఇక్కడికి వచ్చి నిలబడితే మీ పిల్లవాడికి గూస్ బాంబ్స్ వస్తాయి. అంటే నా తండ్రి లేదా నా తల్లి స్టేజ్ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకుని మాట్లాడేంత గొప్పవారు అనే భావన ఆ పిల్లవాళ్ళలో ఉంటుంది. సుశీల మ్యామ్, యాక్చువల్లీ నేను ఈరోజు రావడానికి కారణం మీరేనండి. ఎందుకంటే సుశీల మేడం గారు నాకు రీసెంట్గా ఒక 2 months బ్యాక్ పరిచయం అయ్యారు. లయన్స్ క్లబ్లో మేడం ప్రెసిడెంట్. సో ఆవిడ గురించి నాకు ఏమీ తెలియదు. ఒక్క విషయం మాత్రం నేను ఒకరోజు గ్రూప్లో బాగా సర్క్యులేట్ అయింది. ఐ థింక్ షీ డొనేటెడ్ హెర్ హెయిర్. సో ఆవిడ క్యాన్సర్ పేషెంట్కి హెయిర్ ఇచ్చారనమాట. సో నాకు ఆ ఒక్క విషయంలోనే ఇన్స్పైర్ అయిపోయాను ఆవిడ. సో నేను బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ నేను ఈరోజు అంత బిజీ షెడ్యూల్లో కూడా మేడం కోసం వచ్చానమాట. అలాంటి కరస్పాండెంట్, చైర్మన్, టీచర్, కేర్ టేకర్ దగ్గర మీ పిల్లలు ఉన్నారు. సో ఇందుకన్నా నేను మీ పిల్లల్ని ఈ స్కూల్లో చదివించడానికి వేరే రీజన్ అని చెప్పక్కర్లేదు. ఒక మదర్ తెరీసా దగ్గర ఉంచారనమాట మీ పిల్లల్ని. అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల కూడా నేను వాళ్ళకందరికీ విరోధిగా మారిపోయాను. ఆ టైంలో మా స్కూల్లో అది జరగకూడదు అని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా మా స్కూల్లో ఎప్పుడు కూడా టీచర్స్ హెల్ప్ ఉండదండి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంత రాస్తే అంతే రాయిస్తాను నేను ఎగ్జామ్. అదే నేను ఆ ఎయిమ్గా పెట్టుకునే నేను స్కూల్ రన్ చేస్తున్నాను. స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 3 rooms స్టార్ట్ చేశానండి, ఓన్లీ ప్లే స్కూల్. ఆ స్కూల్ స్టార్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా హస్బెండ్కి ఫస్ట్ థ్యాంక్స్. పెడత
చదువుతాను అనగానే ఫస్ట్ కావాల్సింది అమౌంట్ కదండి. ఆ అమౌంట్ సర్దిన మా హస్బెండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చాలా థ్యాంక్స్. నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ఫస్ట్ పునాది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది.